మా ఇంటి పని ఎంత వరకు వచ్చిందో చూపిస్తారండి. 10 రోజుల్లో అవుతుందన్న కబోర్డ్ వరకు నెలన్నర పట్టింది. ఇవి కూడా మా హస్బెండే సెలెక్ట్ చేశారు. కలర్స్ అయితే చాలా డీసెంట్ గా చాలా బాగున్నాయి. ఇంకా కబోర్డ్ వర్క్ అంతా అయ్యాక మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే కదా బట్టలన్నీ కూడా సర్దుకోవాలి. ఒకవైపు పెయింటింగ్ కూడా అయిపోతుంది. కలర్స్ మారుద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం పట్టేస్తుంది అనేసి ఇంకా సేమ్ కలర్స్ అయితే వేయించేసాము. వాళ్ళు పెయింటింగ్ వేసినప్పుడు మాత్రం స్ట్రైట్ గా అయిపోతుంది, కానీ నేను మాత్రం వంకర్ టింకర్ గా వేసేస్తున్నాను. ఇంట్లో అయితే పెయింటింగ్ అవుతుంది. మరి ఇంట్లో సామాన్లు అన్ని ఎక్కడ పెట్టామనుకుంటున్నారా? చూడండి, పక్క సైడ్ లో ఈ సంతంతా పెట్టాము. 1 వీక్ కంటే ఎక్కువైపోతుంది ఈ సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసి. దీని మీద ఒక పరజ అయితే కప్పేసాము. వర్షం వచ్చినా సరే అవేమి పాడవకుండా. ఒకవైపు పెయింటింగ్ అవుతూ ఉండగా ఇంకోవైపు మేమైతే లోపలంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాము. ఈ పని అంతా ఒక్కరిద్దరమే చెయ్యాలంటే విసుగొచ్చేసది, కష్టంగా అనిపిస్తది. అదే ఇంతమంది జనాలు ఉంటే అసలు టైమే తెలియదు, పని చేసినట్టు కూడా ఉండదు. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని రేపటి నుంచి సామాన్లు సర్దడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. అయ్యో రామ, పనిలో పని పెట్టుకోవడం అంటే ఇదేనేమో. ప్రస్తుతానికి మా రూమ్ లో మాత్రమే కబోర్డ్ వర్క్ అయ్యింది. ఇంకా రాజేష్ రూమ్ లో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.